ఇవాళ అమరావతి మహిళల మీద మరి ఏ రకంగా అయితే మాట్లాడారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి కేఎస్ఆర్ మీద, కృష్ణరాజు గారి మీద, సాక్షి మీద కంప్లైంట్ ఇవ్వడానికి అనేక చోట్ల ఫస్ట్లో ఎప్పుడైతే తుళ్ళూరు ఒక పోలీస్ స్టేషన్లో ఇచ్చాము, నిన్న మహిళా కమిషన్ దగ్గర గారు ఇచ్చారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారి దగ్గర మరి ఇప్పుడు వస్తున్నారని చెప్పి తెలిసింది. ఆయన దగ్గర వచ్చి వినతిపత్రం ఇచ్చాము. వీళ్ళని ఏ విధంగా చక్రబంధంలో ఇరికిచ్చి నలిపేయాలో ఆ రకంగా నలిపేయాలని కంకణం కట్టుకున్నాము. ఎప్పుడైతే అమరావతి మహిళల మీద ఇంతకుముందు 5 సంవత్సరాల క్రితం కూడా మా మీద ఇంత అవాకులు చవాకులు పేలి మమ్మల్ని అవమానకరంగా మాట్లాడినందుకు మరి సీటు మామూలుగా ఇప్పుడు మరి 151 సీట్లని మధ్యలో 5 ఎగరేసి 11 సీట్లకు తీసుకొచ్చాము. ఇప్పుడు అయినా కూడా సిగ్గు శరం లేకుండా మా మీద మాట్లాడుతున్నాడు. మరి ఆ సింగిల్ డిజిట్ కాదు కదా, జీరోలు వచ్చే పరిస్థితి తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. ఇవాళ మేము ఎక్కడ ఏ లూప్ లైన్స్ ఎవరికి ఏ ఫిర్యాదు చేయాలన్నా కూడా మేము బయలుదేరడం జరిగింది. ఏ విధంగా అయినా సరే 24 అవర్స్లో మీకు తగిన న్యాయం చేస్తానని చెప్పి రఘురామకృష్ణరాజు గారు మాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఫస్ట్లో కూడా వైసీపీలో ఉన్నా కూడా మరి ఫస్ట్ వైసీపీ నాయకుడిగా స్పందన అమరావతి రైతులకు మద్దతు తెలియజేసిన నాయకుడు కాబట్టి ఆయన మాకు న్యాయం చేస్తాడని ఒక నమ్మకంతో మరి ఇవాళ మేము ఆయనతో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు, మాకు న్యాయం చేస్తామని మాట ఇచ్చారు. వాళ్ళ కుసంస్కారానికి నిదర్శనం ఇది. ఒక మీడియా జర్నలిస్ట్ అయ్యి ఒక ఛానల్లో డిబేట్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అన్నారు. అది వాస్తవం, చరిత్ర చెప్తుంది. దాన్ని వాళ్ళు వక్రీకరించి కుసంస్కారాన్ని బయటపెట్టి మహిళలని అనరాని మాటలు, అమరావతి ఒక వేసల రాజధాని అని, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్కర్స్ ఉంటారు, ఇండియా టైమ్స్ దాంట్లో వచ్చిందని చెప్పి అసభ్యకరంగా మాట్లాడి మహిళల మనోభావాలను తీశారని కొమ్మినేని శ్రీనివాసును ఈ కృష్ణరాజు గారు. ఇదే ఒకప్పుడు లక్ష్మీపార్వతిని ఇదే ఛానల్లో ఇదే కొమ్మినేని శ్రీనివాస్ గారు లైవ్ షోలో లక్ష్మీపార్వతిని ఒక చిన్న మాట అన్నందుకు బాగా రియాక్ట్ అయిపోయాడు. మీకు సభ్యత ఉందా, సంస్కారం ఉందా, ఒక లేడీ నా మాట అంటాం ఏంటని. మరి ఇదే విషయంలో ఇవాళ అమరావతి మహిళలు ఎంత అసభ్యకరమైన మాట్లాడినప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ గారు ఎందుకు స్పందించలేదు? జగన్మోహన్ రెడ్డికి అసలు మహిళలు అంటే గౌరవం ఉందా? మహిళలంటే గౌరవం ఉంటే తన ఛానల్ అలాంటి లైవ్ డిబేట్ పెడితే ఈ రోజు వరకు ఒక ఎక్స్ ముఖ్యమంత్రిగా ఏమాత్రం ఒక క్షమాపణ చెప్పడం కానీ, సాక్షి మీడియా డైరెక్టర్ భారతీయ రెడ్డి క్షమాపణ చెప్పించడం కానీ చేయలేదంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి తెర వెనక ఉండి చేసిన కుట్ర అనే అర్థమవుతుందండి. ఆయన మొదటి నుంచి అమరావతి మీద విషం చెమ్ముతున్నాడు. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 3 రాజధానులు అని చెప్పేసి అమరావతి రైతులు నడి రోడ్డు మీదకి ఈడ్చి పోలీసులతో బూటకాలతో తన్నిచ్చి మహిళలనే గౌరవం లేకుండా కేసులు పెట్టించి నానా ఇబ్బందులు పెట్టాడు. ఆయనకు బుద్ధి రాలేదు. జనాలు ఈడ్చి కొట్టిన ఆయన మహిళలతో పెట్టుకున్నాడండి. ఎప్పుడు 2019 24 వరకు మహిళల జోలికి వచ్చాడు, మహిళలతో పెట్టుకున్నారు. చరిత్ర చెప్తుంది మహిళల జోలికి వస్తే పీఠం కదిలి రాజ్యాలు కూలినా రాజ్యాలు నిలబడినా మహిళలదే ప్రధాన పాత్ర. అలాంటి ఇలా మహిళలతో పెట్టుకుంటే 2024లో చెంపదెబ్బ కొట్టినట్టు జనాలు తీర్పిచ్చారు, ప్రతిపక్షం లేకుండా చేశారు. అయినా బుద్ధి రాలేదు, ఇంకా మహిళలతో పెట్టుకుంటున్నాడు. ఈరోజు మహిళల్ని ఇంత అవమానకరంగా మాట్లాడు. నీ కొంప ఎక్కడ ఉంది? తాడేపల్లిలో ఉంది. తాడేపల్లి ఎక్కడ? అమరావతి రాజధానిలో ఉంది. అంటే నీ కుటుంబంలో లేడీస్కి కూడా ఈ మాట వర్తించొద్దు కదా? నీ కుటుంబంలో వాళ్ళు కూడా కింద వస్తారు కదా? మరి నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? ఈ రోజుకి నువ్వు ఖండించాలి కదా మహిళలు అంత అసభ్యకరంగా మాట్లాడినప్పుడు. దీని మీద మేము గట్టిగా మహిళలు అందరం ఖండిస్తున్నాము. అంతే కదా, కొమ్మినేని శ్రీనివాసరావుని, కృష్ణరాజుని అరెస్ట్ చేయాలి, వాళ్ళని ఆ మీడియా నుంచి తప్పించాలి, అరెస్ట్ చేయాలని మేము మహిళల తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. ఆడవాళ్ళని విలువలు లేని తనంగా మాట్లాడినటువంటి అతను అసలు వాళ్ళ అమ్మని, వాళ్ళ తల్లిని, వాళ్ళ భార్యని, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారండి. ఒకసారి వాళ్ళు కూడా ఇదే కోవకు చెందుతారు కదా. మరి ఆయన మాట్లాడిన విధానాన్ని బట్టి ఎవరైతే భారతిరెడ్డి గారిని గతంలో ఒక మాట అంటేనే వాళ్ళు అంత సీరియస్ అయినప్పుడు, ఇంతమంది రాష్ట్రంలో ఇంతమంది మహిళల్ని ఇలా మాట్లాడినప్పుడు భారతిరెడ్డి గారు ఖండించాలి తీవ్రంగా. ఏం ఖండించారు? వాళ్ళు ఎక్కడ యాక్షన్ తీసుకున్నారు? తల్లిని చెల్లిని సరిగ్గా చూసుకోలేనటువంటి వ్యక్తి మన దౌర్భాగ్యం. కాకపోతే మనకి గత 5 సంవత్సరాల పాలనలో అతను మనకి సీఎం అవడం మన దౌర్భాగ్యం, అది మన అందరి దౌర్భాగ్యం కూడా. ఈ విషయంగా జనసేన వీర మహిళా విభాగం కిందండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీని గురించి వీర మహిళలు అందరం కూడా చాలా ఉవ్వెత్తున పోరాటం అనేది చేయడం జరుగుతుందండి. ఈ విషయాన్ని మేము కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. మీడియా చాలా బాధ్యతాయుతంగా ఉండాల్సిన వ్యవస్థ. అక్కడి నుంచే ఇలాంటి మాటలు, సాక్షి మీడియా మాకు సంబంధం లేదు, కృష్ణరాజు గారి సొంత వ్యాఖ్యలు అంటాం కూడా వినపడుతుంది ఈ మధ్యన. అప్పటికప్పుడే కనుక ఒకవేళ ఖండించుండుంటే శ్రీనివాస్ గారు, వాళ్ళ సొంత వ్యాఖ్యలు కృష్ణరాజు గారు సొంత వ్యాఖ్యలు అయి ఉండేవి. కానీ ఆయన ఎంకరేజ్ చేశారు. ఆయన మీడియా ఛానల్లో కూర్చోబెట్టుకొని మాట్లాడిన మాటలను ఖండించకుండా ఎంకరేజ్ చేసి, ఇప్పుడు ఛానల్కి సంబంధం లేదు, భారతీరెడ్డి గారికి సంబంధం లేదంటే కాదండి. మీరు మహిళలను అవమానించడం, మీ ఇంట్లో తల్లి చెల్లి దగ్గర నుంచి రాష్ట్ర మహిళల వరకు అందరినీ ఇప్పటి వరకు అవమానిస్తూనే ఉన్నారు, కొత్త ఏమీ కాదు. మీలాంటి వాళ్ళు
మీ ఛానల్ క్షమాపణ చెప్పడం ఒకటి సరిపోదండి. మేము సాక్షి ఛానల్ని బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాం జనసేన మహిళా విభాగం తరఫున. ఎందుకంటే అబద్ధాలు చెప్పడానికి ఒక ఛానల్, ఒక పత్రిక అవసరం లేదు రాష్ట్రానికి. సో రాష్ట్ర అభివృద్ధిని ఆటంకపరిచే ఛానల్గా, పత్రికగా కొనసాగుతున్నాయి. కాబట్టి మేమైతే జనసేన మహిళా విభాగం తరపున అపీల్ చేస్తుంది ఏంటంటే సాక్షి ఛానల్ని బ్యాన్ చేయాలి. ఎంత మంచి ప్రభుత్వం అయినా ఎదవలనే చూడాలని కోరుకుంటున్నామండి. జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో మంచి హోదాలో ఉండి ఇవాళ అమరావతి మహిళలని నీ పేటీఎం కుక్కలతో, అంటే కృష్ణంరాజు కూడా ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక పేటీఎం కుక్కే. వీళ్ళ స్క్రిప్ట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి కానీ ఆ అబ్బాయి ఎవరు కూడా మాట్లాడరు. నువ్వు ఒక మంచి స్థానంలో ఉన్నప్పుడు కూడా నువ్వు అమరావతి రైతులకు నువ్వు ఏ విధంగా న్యాయం చేసావు? పోలీసులతో కొట్టించావు, బజార్కి ఈడ్పించావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి గారిని అంటే మా చంద్రబాబు నాయుడు గారు కిరణ్ని స్పాట్లో డిస్మిస్ చేశారు, పార్టీ నుంచి డిస్మిస్ చేశారు. అలాంటి గల పార్టీ మాది. నువ్వు నీ స్థాయి, నీ కృష్ణంరాజు గారు కానీ ఎవరన్నా అంటే కూడా నువ్వు ఏ రకంగా స్పందించకపోతే నువ్వు వాళ్ళనే అనిపిస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో, ఆడాళ్ళ జోలికి వచ్చిన వాళ్ళ రాజ్యాలు చాలా పోయినాయి. నువ్వు పొరపాటున ఇంకా నీకు మళ్ళీ ఏదైనా పోటీ చేయాలన్న ఆశ ఉంటే కనుక ఈ నిమిషంతో వదులుకో. నువ్వు ఎక్కడ కనపడితే అక్కడ చెప్పులతో నీకు దేహశుద్ధి చేయడానికి మహిళలందరూ సిద్ధంగా ఉన్నారు. 7వ తారీఖున ఏదైతే సాక్షి టీవీలో డిబేట్లో పాల్గొన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు, పెద్ద జర్నలిస్ట్ అని చెప్పుకునే కొమ్మినేని శ్రీనివాసరావు, అట్లాగే కృష్ణంరాజు ఇద్దరు కూడా మరి డిబేట్లో కూర్చొని మన ఆంధ్రప్రదేశ్ యొక్క మహిళల్ని, అట్లాగే అమరావతి ఏరియాలో ఉన్న మహిళల్ని అసభ్యంగా మాట్లాడటం అనేది చాలా, ఇద్దరు కూడా వ్యక్తిత్వం లేని వ్యక్తులుగా ఇవాళ ఉన్నారు. అట్లాగే ఛానల్ కూడా సాక్షి అనేది ఒక అబద్ధపు ఛానల్లో ఇటువంటివన్నీ కూడా పోజేసి ఇటువంటి వాళ్ళందరినీ ప్రేరేపిస్తుంది. కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఆ ఛానల్ కూడా రద్దు చేయాలి. అట్లాగే ఈ ఛానల్ నడుపుతున్నటువంటి ఎండి ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా, వాళ్ళ మీద కూడా క్రిమినల్ చర్య తీసుకోవాలి. వీళ్ళిద్దరితో పాటు వీళ్ళ ముగ్గురిని కూడా సమాజంలో తిరగనిట్టం అనేది చాలా నేరం. కాబట్టి మహిళలందరి తరఫున కూడా మేము కోరుకునేది ఇమీడియట్గా వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మహిళల్ని ఆ విధంగా కించపరచడం అసలు ఒక ఆ మహిళా జాతికి అవమానంగా ఉందండి. ఇది వాళ్ళ ఇంట్లోనూ అమ్మ, కూతురు, భార్య అందరూ ఉన్నారు. వేసి అనే మాట ఏంటండి, ప్రతి భర్త దగ్గర ప్రతి భార్య వేసిలాగానే ఉండాలని సంస్కృతంలో ఉంది కదా. అతను ప్రత్యేకించి అమరావతి మహిళలను మాట్లాడడం చాలా తప్పు. ఇతను ఎక్కడ చూశాడు? ఇతను ఏమైనా బ్రోకరా ఏంటి అలాంటివి చూడటానికి? కొమ్మినేని ఏమైనా బ్రోకరా, లేకపోతే కృష్ణరాజు ఏమైనా బ్రోకరా అలాంటివి చూడటానికి? సిగ్గు ఉండాలి. వాళ్ళ ఇంట్లో ఆడాళ్ళు లేరా? వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతున్నారా? వాళ్ళ భార్య బిడ్డలు ఇంట్లోకి ఎట్లా ఉండిస్తున్నారో అర్థం కావట్లేదండి. నేనైతే నరికి అవతల బారేస్తాం. మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఏమంటున్నారో కానీ. ఏ ఆడపిల్లనైనా గౌరవంగా చూడటం మన భారతీయ సాంప్రదాయకం. ఆడదాన్ని గౌరవించిన కాడు ఎవరికి మనుగడ ఉండదు, నాశనం అయిపోతాడు అతను. చూస్తూ ఉండండి. ఈ విషయాన్ని మేము మహిళల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకెప్పుడు ఇలా ఎవడూ మాట్లాడుకోకుండా కఠిన చర్యలు చంద్రబాబు గారు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అమరావతి కోసం ఇన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు యజ్ఞం చేసిన మహిళల్ని, వాళ్ళే దేవతలండి. వాళ్ళు ఉన్న వాళ్ళ కృషి వల్లే వాళ్ళ అమరావతి మనకి దక్కింది. వాళ్ళ అమరావతి రాజధాని అవడానికి కాను అమరావతి రైతు మహిళలే. వాళ్ళ కృషి వల్లే మనం ఇక్కడ నిలబడగలిగాం. అలాంటి మహిళలను అవమానించడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మహిళా సమాఖ్య తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.